ఫోకస్ టీవీకి స్వాగతం సుస్వాగతం. ముఖ్యంగా ఈరోజు మనం ఈ కూటమి ప్రభుత్వ పాలనలో ఇక్కడ పరిపాలన ఎలా ఉంది, రైతుల పరిస్థితి ఎలా ఉందనేది మనం ఒక గ్రామానికి వచ్చాము. మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం సంవత్సరన్నర అయింది. ఈ సంవత్సర పాలనలో పరిస్థితి ఎలా ఉందనేది చెప్పండి. కొంచెం మొన్న వర్షాలు పడి కొంచెం రైతులకు కొద్దిగా ప్రాబ్లం ఉంది. దాని నుంచి ఇప్పుడు మంచిగానే ఉంది. పథకాలు అంటే గవర్నమెంట్ తరపు నుంచి అన్ని పథకాలు మంచిగానే వస్తున్నాయి, ఇబ్బంది ఏం లేదు. ఈ పథకాల్లో ఉగ్గర నరసింహారెడ్డి ఎనీ టైం ఫోన్ చేసినా దేనికైనా మంచి సహకరిస్తున్నాడు, అన్నిటికీ ఇబ్బంది లేదు. ఉగ్గర నరసింహారెడ్డి మాకు మంచిగా అన్ని పథకాలు అమలు చేసి ఇంటింటికి కూడా ఒకసారి వచ్చి ఇచ్చిపోతున్నాడు. రైతులకి ముఖ్యంగా రైతుల మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ఎరువులు కానీ విత్తనాలు కానీ పరిస్థితి రైతులకి అన్నీ సక్రమంగా అందుతున్నాయా? మొన్న కొంచెం యూరియా ఒక్కటే అందలేదు, అన్నీ మంచిగానే అందుతున్నాయి, ఇబ్బంది ఏం లేదు. దాని గురించి మా ఎమ్మెల్యే గారు అన్నీ మాట్లాడి మాకు రైతులకు వచ్చి ఏ విషయం కూడా చెప్తున్నాడు. ఇండియా కూటమి ప్రభుత్వం తరపు నుంచి మంచిగానే అందుబాటులో మాకు అనుకూలంగా సహకరిస్తున్నాడు. రైతు సబ్సిడీ కానీ రైతు భరోసా కానీ ఇవన్నీ అందరికీ రైతులు సక్రమంగా వస్తున్నాయి, అందరికి వస్తున్నామని అంతా మంచిగానే వస్తుంది. కాకపోతే మాది ఇక్కడ కనిగిరి టౌన్ నుంచి ఒక 5 కిలోమీటరు. కాకపోతే కొంచెం సీసీ రోడ్లు అనేది అప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో కొంచెం కింద మీద చేసిండ్రు, అవి కొంచెం మంచిగా చేస్తే బాగుంటుందని ఊరికి అడుగుతున్నాం. ఇప్పుడు గతంలో 2014 నుంచి 19 దాకా, 19 నుంచి 24 దాకా, 19 నుంచి 24 దాకా ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ చేశారు. గతంలో ఉగ్ర నరసింహారెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున చేశారు. అయితే ఇప్పుడు బుర్రా మధుసూదన్ యాదవ్ గారు పరిపాలించిన పాలన బాగుంది ఎమ్మెల్యేగా, లేదా ఉగ్ర నరసింహారెడ్డి పాలన బాగుందా? బుర్రా మధుసూదన్కి మేము ఓట్లేసి గెలిపించినాం 5 ఏళ్ళు. 5 ఏళ్ళు ఏం చేసిండే ఒక క్యాస్ట్ ఫీలింగ్ తోటి ప్రతి యాదవులకే చేసిండు, కానీ ఏరే క్యాస్ట్కి ఏది చేయలేదు, ఏ అభివృద్ధి చేయలేదు, ఏ సీసీ రోడ్డు పడలేదు, మా సలగర గ్రామానికి అసలు రాలేదు. దేనికి కూడా ఇబ్బంది చాలా చేసిండు మాకు రైతులకి. నమ్మిన ఓట్లు వేసిన వాళ్ళని ఇబ్బంది పెట్టాడా? చాలా ఇబ్బంది పెట్టిండు. ఒక క్యాస్ట్ ఫీలింగ్ తోటే మెయిన్ ఇబ్బంది పెట్టింది మాకు. ఇప్పుడు ఉగ్గర నరసింహారెడ్డి క్యాస్ట్ ఫీలింగ్ లేదు, ఏం లేదు. మేము వైఎస్ఆర్ పార్టీ అయినా కానీ మాకు అన్నిటికీ అనుకూలంగా ఉగ్గర నరసింహారెడ్డి చేస్తున్నాడు. ఓకే, ఇక్కడ మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా, ఏదో అభివృద్ధి కార్యక్రమం ఉందని వచ్చారు, చెర్లోపల్లి వచ్చారు కదా, దాని మీద అది పూర్తి చేస్తారని ఉందా? 100% కూటమి ప్రభుత్వము చేసిద్ది, చేయగలుగుతుంది. ఆ నమ్మకం ప్రజలకు కూడా కల్పిస్తుండో ఉగ్గర నరసింహారెడ్డి. ఇప్పుడు మీకు ఇంకొక పార్టీ ఉంది, ఏంటంటే కూటమి ప్రభుత్వంలో కూటమి గెలుపొందడానికి సహకరించిన పార్టీ జనసేన ఉంది. జనసేన పార్టీ ఉంది. ఆ జనసేన పార్టీ గెలిచినాక పవన్ కళ్యాణ్ గెలవక ముందు ఏంటంటే నేను గెలిచాక ప్రభుత్వం వచ్చాక ఆహోహో అని చెప్పాడు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గరైనా టీడీపీ వాళ్ళు ఉన్న దగ్గరైనా పనులు సక్రమంగా జరుగుతుంది. జనసేన ఎమ్మెల్యేల దగ్గర టీడీపీ వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. దాని మీద మీ మాకు ఇక్కడ అనేది జనసేన అనేది ఇక్కడ ఈ ఏరియా కొంచెం ఓటు బ్యాంక్ లేదు. ఇక్కడ మాకు ఇక్కడ టీడీపీ వైసీపీ, టీడీపీ ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువ టీడీపీ ఉంది, వైసీపీ ఉంది, 2 పోటాపోటీగా ఉంటుంది. మాకు ఉగ్గర నరసింహారెడ్డి ఏంటంటే ప్రతిదీ అనుకూలంగా చేస్తాడు. ఇప్పుడు 2029లో ఇక్కడ ఎమ్మెల్యేగా మళ్ళీ గెలుస్తారంట. 100% గెలుస్తాడు. 2029లో తిరిగి మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చిద్దా, కూటమి వచ్చిద్దా? కూటమి ప్రభుత్వం ఉగ్గర నరసింహారెడ్డి వస్తాడు. అభివృద్ధిలో ప్రతి రోడ్డు కానీ, ప్రతి విలేజ్ కానీ, ప్రతి పెన్షన్లు కానీ ప్రతి ఒక్కటి అభివృద్ధిలో ముందు ఉన్నాడు ఉగ్గర నరసింహారెడ్డి. అయితే 2014 నుంచి 19 దాకా మన ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ చేసిన కొన్ని అవినీతి కానీ కొన్ని ఏమేమి చేశాడు, ఎలా చేశాడు అనేది అభివృద్ధి అనేది బుర్రా మధుసూదన్ 5 ఏళ్ళ ప్రభుత్వంలో ఏ అభివృద్ధి చెందలేదు. ఏ అభివృద్ధి చెందిందనేది మీరు చూపిమనండి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి తరపు నుంచి స్వచ్ఛాలయం ఒకటైంది ఊర్లోకి, అంత మించి ఏం కాలే. అభివృద్ధి అనేది ఏది జరగల. ఇక్కడ ప్రజల్ని ఎక్కడ విసారించినా చెప్తున్నారు
అవినీతి చిట్టా అనేది బుర్రా మధుసూదన్ అవినీతి చిట్టా ఈ రాజకీయ కనిగిరి నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి చాలా పెద్దది బుర్రా మధుసూదన్ యాదవ్ అవినీతి చిట్టా అంటున్నారు. మీ అభిప్రాయం? 100% అవినీతి. వాటర్ 800 కోట్లు వాటర్కి బడ్జెట్ రిలీజ్ చేస్తే ఒక్క దిక్క వాటర్ ఇక్కడ ఏ కనిగిరి తాలూకాలో పామూరు కానీ, సిఎస్ పురం కానీ, పీసీపల్లి మండలం కానీ, కనిగిరి మండలం కానీ ఎక్కడ అభివృద్ధి జరగలేదు. కొంతమంది కోరుకుంటున్నారంట కదా మళ్ళీ బుర్రా మధుసూదన్ యాదవ్ రావాలి, మధుసూదన్ యాదవ్ వస్తే ఇక్కడ డిపాజిట్ కూడా రాదు. 100% జరుగుతుంది అది. మొన్న జనాలు చర్చించుకుంటున్నారు. మొన్న మన మాజీ సీఎంను కలిసి నాకు మళ్ళీ కనిగిరే కావాలి మహాప్రభు అంటున్నాడని. కనిగిరి ఒక క్యాస్ట్ ఫీలింగ్ తెచ్చిందని అంటే గత 40 సంవత్సరాల నుంచి మేము చూస్తూనే ఉన్నాం. క్యాస్ట్ ఫీలింగ్ తెచ్చిందంటే బుర్రా మధుసూదన్ తప్పక ఎవ్వరూ లేరు. ఇప్పటిదాకా ఏ ఎమ్మెల్యే అట్లా చేయలేదు. అది మీకు ఉగ్రాకి మీరు ఎక్కువ మార్కులు వేస్తారా? బుర్రాకి ఉగ్రాకి 100% మార్కులు వేస్తాం. దాంట్లో ఎటువంటి డోకా లేదు. ఒక క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా ప్రతి క్యాస్ట్కి అభివృద్ధి అందేటట్టు తయారు చేస్తున్నాడు. చూస్తున్నారు కండి ఇక్కడ కనిగిరి నియోజకవర్గంలో బుర్రా మధుసూదన్ చేసిన యదవ పనులు, అవినీతి ఒకే సామాజిక వర్గానికి కొమ్ము కాసి అని జనాలు బహిరంగంగా చెప్తున్నారంటే చూడండి బుర్రా మధుసూదన్ యాదవ్ మీద ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందనేది. ఫోకస్ టీవీ ధన్యవాదములు.